హాయ్ హలో నమస్తే, నేను మీ అపూర్వ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. బద్ధకం ఇది లేని వాళ్ళు అంటూ ఉండరు కదా. అసలు ఈ బద్ధకం వల్ల చాలా పనులు చేయలేకపోతూ ఉంటాము. అసలు చాలాసార్లు మనం ఏదైనా సాధించాలన్నా సరే మిస్ అయిపోతూ ఉంటాము. సో బద్ధకం చిన్న లెవెల్ నుంచి పెద్ద లెవెల్ వరకు ఏదో ఒక స్టేజ్లో మనకి ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. సో అంత దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా. కానీ అసలు ఈ బద్ధకం అసలు ఎందుకు వస్తుంది, దీనికి ఏమైనా చిన్న చిట్కాలు ఏమైనా ఉంటాయేమో తెలుసుకోవాలనిపిస్తుంది కదా. సో ఇవాళ ఎపిసోడ్ అదేనండి. సో ఎవరు మనకి చెప్పబోతున్నారు తెలుసు కదా, ఇంకెవరు, మన డాక్టర్ చిట్టి విష్ణుప్రియ గారు అనమాట. సో స్పెషలిస్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ పేరెంట్ ఎడ్యుకేషన్. సో ఆవిడ మనతో ఉన్నారు. సో ఆవిడతో మాట్లాడి దీని గురించి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అపూర్వ. సో ఐ డ్రీమ్ వ్యూవర్స్కి మీ స్టైల్లో ఒకసారి హాయ్ చెప్పేస్తారా? నమస్తే. ఐ డ్రీమ్ వ్యూవర్స్ అందరికీ హాయ్ కూడా చెప్పాలట. చిన్నపిల్లలకి హాయ్, పెద్దవాళ్ళకి నమస్తే. ఓకేనా? ఓకే మ్యామ్. ఆర్ హ్యాపీ? వెరీ హ్యాపీ మ్యామ్. ఓకే. సో ఇవాళ టాపిక్ మీకు అర్థమై ఉంటుంది. అవును. సో బద్ధకం లేకుండా నేను చెప్తాను ఇప్పుడు. లేకుండా నేను అడిగాను, మీరు కూడా చెప్పాలి. అంటే మన రోజు కాలంలో అందరి దగ్గర చూస్తుంటాం మన బద్ధకం ఏదో ఒక స్టేజ్లో. కానీ అసలు ఎంత ఎఫెక్ట్ చేస్తుందంటే మన జీవితాన్ని, ఒక్కొక్కప్పుడు మన కోర్స్ ఆఫ్ యాక్షన్ కూడా మా లైఫ్ స్టైల్నే మార్చేస్తుంది. రైట్లీ సెడ్. దాని గురించి సో తప్పకుండా చెప్తాను. నేను కొన్ని అధ్యయనాలు కూడా చేశాను. ఓకే. అసలు బద్ధకానంగానే నాకు కథ జ్ఞాపకం వస్తుంది. నా చిన్నప్పుడు నేర్చుకున్న కథ. ఓకే. నువ్వు విన్నావేమో నాకు తెలియదు, మన వ్యూవర్స్ మరి విన్నారేమో తెలియదు, చదివారేమో తెలియదు. ఒక ఊర్లో ఇద్దరు స్నేహితులు ఉంటారు. ఓకే. ఒకడేమో తెలివైన వాడు, ఒకడేమో బద్ధకస్తుడు. బద్ధకిష్టు అంటాం కదా, కిష్ట్, బద్ధకస్తుడు. ఇద్దరు కూడా ఆ ఊరి గ్రామ పెద్ద దగ్గరికి వెళ్తారు. ఏమండి, మాకేం ఉద్యోగం లేదు, ఏదైనా కొన్ని డబ్బులు ఇస్తే మేము ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకుంటామండి అంటే, ఆ గ్రామ పెద్ద పోన్లే అని వాళ్ళిద్దరికి డబ్బులు ఇస్తాడు. ఇద్దరు కూడా కుండలు కొనుక్కుంటారు. కుండలు కొనుక్కుని సరేరా కుండల వ్యాపారం చేసుకుందాం అని చెప్పి బుట్టలో సర్దుకుంటారు. సర్దుకుని ఆ తెలివైన వాడు, ఆ ఫ్రెండ్ మొదలు పెట్టేశాడు వ్యాపారం. వెంటనే వీడన్నాడు, ఇవాళ మంచి రోజు కాదురా, ఇవాళ నేను మంచి రోజు చూసి నేను ప్రారంభం చేస్తాలే, నువ్వు వెళ్ళిపో అన్నాడు వాడు. సరే వీడింటికి వెళ్ళిపోయాడు. ఈ బద్ధకస్తుడు ఇంట్లో హాయిగా ఆ బుట్టని ఒక మూల పెట్టాడు. ఆ పక్కన వీడు కూడా కూర్చున్నాడు. ఇంకా మంచి రోజు కాదు కదా, మంచి తిథి కోసరం చూస్తున్నాడు. వాడికి నిద్ర పట్టేసింది. డీప్గా స్లీప్ వచ్చేసింది. వాడు డే డ్రీమింగ్ మొదలుపెట్టాడు. బద్ధకస్తులు పగటి కలలు కంటారు. అది ఒక లక్షణం. ఎలా గుర్తించాలి అని అనుకుంటాం కదా మనం. ఇలా పగటి కలలు కంటూ ఉంటారు. వీడు పగటి కల బాగా గుర్రు పెట్టి నిద్రపోతూ పగటి కల కన్నాడు. ఆ కలలో ఏమిటంటే, పుట్ట నిండా పెట్టుకుని ఈ కుండల్ని వ్యాపారం చేసేట. కలలో వ్యాపారం చేస్తే డబ్బుల మీద డబ్బులు, కుండలోంచి మెల్లిగా బండి నిండా కుండలు, దాంట్లోంచి మళ్ళీ లారీ నిండా కుండలు. ఇలాగా కుండల వ్యాపారం బాగా వ్యాప్తి అయిపోయిందిట. అయిపోయి వాడికి పిల్లనిచ్చేసట వాళ్ళు. వివాహం అయిపోయిందిట. పిల్లలు కూడా పుట్టారట. పిల్లలు పుట్టాక ఒక రోజున ఆ పిల్లలు చెప్పిన మాట వింటలేదట. చాలా అల్లరి చేస్తున్నట్ట. అల్లరి చేస్తుంటే కోపం వచ్చి కాలుతో ఒక్క తన్నట్ట అని ఒక్క తాపు నిద్దట్లో తన్నాడు. ఎదురుకుండా ఏమున్నాయి? కుండలు. పట 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 టాప్ అని కింద పడిపోయి పెద్ద శబ్దం చేస్తూ విరిగిపోయాయి. పగిలిపోయి అన్ని ముక్కలైపోయి. అప్పుడు గమ్ముని మెలకు వచ్చింది వాడికి. అయ్య బాబోయ్, ఇది కళ, పగటి కళ కన్నామా, ఈ కొండలన్నీ పగిలిపోయాయి, ఇంకా నేను వ్యాపారం ఏం చేస్తాను, డబ్బులేం సంపాదిస్తాను అని ఏడుస్తూ కూర్చున్నట్ట. సో వాడి ఫ్రెండ్ వస్తే వాడు చెప్పాడు, ఒరే బద్ధకం పరమ దరిద్రం, దరిద్రవంతులకి బద్ధకం ఉంటుంది. నేను కొన్ని అధ్యయనాలు చేశాను. ఓకేనా? బద్ధకస్తులు అని ఉంటారు. అంటే వాళ్ళకి హ్యాబిట్ అయిపోయి ఉంటుంది బద్ధకం. అది కూడా ఒక హ్యాబిట్ ఉంటుంది. బద్ధకస్తులు అంటే వాళ్ళకి హ్యాబిట్ అయిపోయింది అనమాట. వాళ్ళు జనరల్గా ఏమంటారంటే, ఏదన్నా ఒకటి పని ప్రారంభిద్దాం అని అన్నాం అనుకో మనం ఎంతో ఉత్సాహంతో, ఎందుకంటే రేపు చేద్దామండి అంటారు. మళ్ళీ రేపు ఎంతో ఉత్సాహంతో వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఏమండి మనం అనుకున్నాం కదండి ఆ పని ప్రారంభిద్దామా అంటే, లేదండి రేపు చేద్దామండి. ఈ రేపు అని వాయిదాలు వేస్తూ ఉంటారు బద్ధకస్తులు. బద్ధకం ఈజ్ అ హ్యాబిట్ ఫర్ దెమ్. ఓకే.
ఓకేనా? వాళ్ళని మనం సాధ్యమైనంత వరకు వాళ్ళంతట వాళ్ళు మోటివేషన్ చేసుకుంటే తప్ప మనం ఏం చేయలేం. ఎందుకంటే వాళ్ళకి అది అలవాటైపోయింది. ఇది కాకుండా బద్ధకంగా ఉంది అంటూ ఉంటాం మనం ఒకసారి, అవునా? అవును మ్యామ్. ఇవాళ ఏంటో బద్ధకంగా ఉంది అంటాం. ఇది ఇది ఎందుకు జరుగుతోంది అని కూడా నేను అధ్యయనం చేశాను. చేస్తే క్రిత వారం ముందు వారం నుంచో ఒక 10 రోజుల నుంచో ఏదో ఒక పెద్ద పని చేసి 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 ఉన్నాం. ఆఫీస్లో కానీ లేదా పర్సనల్ లైఫ్లో కానీ వ్యక్తిగతంగా ఏదో ఒక పెద్ద కార్యక్రమంలో ఫంక్షన్ వచ్చింది, కార్యక్రమంలో పాల్గొన్నాం. కాబట్టి మానసికంగా శారీరకంగా బుద్ధిని ఉపయోగించి టైర్డ్ అయిపోయాం. సో బాగా బాడీని మైండ్ని ఎక్కువ వాడేసి టైర్డ్ అయిపోయాం. బ్రేక్ కావాలనిపిస్తుంది బాడీకి. విశ్రాంతి కావాలి. ఈ విశ్రాంతికి ముందు వచ్చేటువంటిది బద్ధకం. ఇట్స్ అన్ ఇండికేటర్. ఓకే, నువ్వు విశ్రాంతి తీసుకో అనడానికి అప్పుడు మనకేమనిపిస్తుంది, ఫోన్లే కాసేపు అలాగా బద్ధకంగా ఇవాళ మన రొటీన్ని కొంచెం నిదానంగా చేద్దాంలే. 6 గంటలకు చేసుకునే పూజ 8 గంటలకు చేసుకుందాం, కొన్ని స్కిప్ చేద్దాం, కొంత రెస్ట్ ఇద్దాం అనిపిస్తుంది. ఓకే, అయితే ఈ బాడీకి ఒక రెస్ట్ కావాలి. ఓకే, ఇండికేషన్ ఒక ఇండికేషన్. అది బద్ధక రూపంలో వస్తుంది. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, మన శరీరము, మన మైండు, మన మనస్సు మనకి కమ్యూనికేట్ చేసి చెప్తున్నాయి, నువ్వు చాలా శ్రమపడి ఉన్నావు, కొంత రెస్ట్ తీసుకో, కొంచెం రిలాక్స్డ్గా ఉండు, ఇవాళ నువ్వు కొంచెం బద్ధకించు అని అంటోంది. ఓకేనా? ఇది రెండో రకం. దీంట్లోంచి మనం బయట పడిపోతాం ఈజీగా. ఎందుకంటే రెస్ట్ రాగానే వి విల్ రికప్ అండ్ దెన్ వీ విల్ బికమ్ రీయాక్టివేట్ అయిపోతాం. మళ్ళీ మైండ్, మళ్ళీ మన శరీరము, మళ్ళీ మనసు ఫ్రెష్ అయిపోతుంది, మన పనులు మనం చేసేసుకుంటాం. ఇంకో మూడోది బద్ధకిస్తున్నానండి అంటారు. అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేం. అంటే వాళ్ళకే తెలుసు కర్త ఎవరు అని చూశాను నేను ఇందులో. బద్ధకిస్తున్నానండి అన్న వాళ్ళలో కర్త ఎవరు అని చూశాను. కర్త ఆ వ్యక్తే, తెలిసి బద్ధకిస్తున్నాడు అనమాట. ఓకే, అదేంటండి మొదలు పెడదాం అనుకున్నాం కదండి, వద్దండి కొంచెం ఒక్క వారం రోజులు అవనేయండి, బద్ధకిస్తున్నాను, ఈ పని చేయాలంటే బద్ధకిస్తున్నాను, మిగతా అన్ని పనులు చేస్తున్నాను, ఈ పని మాత్రం నేను బద్ధకిస్తున్నాను. అర్థమవుతుందమ్మా? ఇక్కడ వ్యక్తిగతంగా నాకు తెలుసు, ఐఎమ్ అవేర్. ఓకే, ఐఎమ్ అవేర్ ఆఫ్ మై ఓన్ బద్ధకిష్టుతనం తెలుసు. తెలిసి నేనేం చేస్తున్నాను, ప్రొలాంగ్ చేసుకుంటున్నాను, ఆ పనిని వాయిదా వేసేస్తున్నాను, ఆ పనిని చెయ్యటం లేదు, నేను బద్ధకానికి లొంగిపోతున్నాను. నేను బద్ధకంగా ఉంది, బద్ధకిష్టునండి నేను అని చాలామంది ఒప్పుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు లొంగిపోయారన్నమాట బద్ధకానికి. ఈ 3 రకాల ఇది ఒక అవస్థలు. ఓకేనా? మరి ఇందులోంచి ఎలా బయటపడాలి? అదే అందరికీ కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్. వెరీ గుడ్. ముందు ఏమిటి చేయాలంటే, బద్ధకం అనేటువంటిది ఒక స్థితి, అది మైండే క్రియేట్ చేస్తుంది. ఓకే, ఓకే, నేను ఇవాళ బద్ధకంగా ఉండను, నేను బద్ధకించను అని చెప్పి ముందు రోజే మనం ఏం చేసుకోవాలంటే ఒక లిస్టు తయారు చేసుకోవాలి. 4 పనులు 5 పనులు. ఓకేనా? ప్లాన్ వేసేసేయాలి. ఎగ్జాక్ట్ టైంలో చేయలేకపోయినా కొంత బద్ధకం వస్తున్నా కూడా, ప్రవేశిస్తున్నా కూడా మనం చెప్పుకోవాలి, ఈ పనులు అవ్వాలి, మాకు అవ్వాలి, నేను నిర్ణయం తీసేసుకున్నాను, నాకు నేనే చెప్పుకోవాలి, ఈ పనులు అవ్వాలి. ఒకవేళ నువ్వు బద్ధకిద్దామని చూస్తున్నావు అనుకో, నా మైండ్కి చెప్పాలి, బద్ధకించాలి అని అనుకుంటున్నావు అనుకో, ఒక 10 నిమిషాలు అటు ఇటు తేడా ఉన్నా పర్వాలేదు, కానీ ఆ పని మాత్రం చేయాలి. ఈ రోజు ఈ 4 పనులు నేను చేసేయాలి రేపు అని మనం పడుకోబోయే ముందు ఒక చిన్న కాగితం మీద రాసుకుని, నేను ఈ పనులని బద్ధకించకుండా చేసుకుంటాను అని మనకి మనమే ఒక నిర్ణయం తీసుకుని, మన తోటి వారి పక్కన మన ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరన్నా ఉంటే కొంచెం వాళ్ళకి చెప్పి, నేను ఒకవేళ బద్ధకిస్తే కొంచెం రిమైండ్ చేయవా, అవసరమైతే నాకు ఇట్లా వేలు చూపెట్టవా, సపోర్ట్ అన్నమాట. ఒకసారి సపోర్టు, ఒకసారి గట్టిగా చెప్పండి, బద్ధకించనన్నావు నిన్న, పెద్ద డైలాగులు వదిలేవు అని రిమైండ్ చేయవా. సో వీ షుడ్ గెట్ ద రిమైండర్స్ ఫ్రమ్ అవర్ ఓన్ పీపుల్.
మనం తీసుకున్న నిర్ణయాన్ని మన మైండ్కి గట్టిగా చెప్పడానికని ఒక చోట రాసి పెట్టుకొనుట, ఓకే. బద్ధకించకుండా నేను చేస్తాను అని మనకి మనం సెల్ఫ్ మోటివేషన్ చేసుకొనుట, అవసరమైతే కాగితం మీద రాసి పెట్టుకొనుట. ఇది కూడా పిల్లల చేతి చేయించాను, రాసి పెట్టుకోమన్నాను. నేను రేపొద్దున బద్ధకించకుండా నా పనులను నేను చేసుకుంటాను, అది చూసుకుంటూ ఉంటారు వెళ్ళి వాళ్ళు. ఇది కూడా అండ్ పక్క వాళ్ళని కూడా హెల్ప్ అడగాలి. పక్క వాళ్ళని తప్పకుండా హెల్ప్ అడగడం, మంచి మోటివేషన్ చేయగలిగితే చేయమనడం, లేకపోతే ఒకసారి గట్టిగా మనని అదిలించి చెప్పడం, గుర్తు చేయడం వలన దీని నుంచి మనము బయటపడచ్చు. స్లోగా, అంటే స్లోగా కదా మ్యామ్, ఎందుకంటే మనం స్టార్ట్ చేయగానే ఖచ్చితంగా ఫస్ట్ ఫ్యూ డేస్ అయితే అందరికీ తెలుసు అనుకున్నది అలాగ అయిపోదు. బట్ నాకు తెలిసి కన్సిస్టెంట్గా ఆ ఎఫర్ట్ని మళ్ళీ 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 చేస్తూ ఉంటే మనకి బద్ధకం అనేటువంటిది హ్యాబిట్ మాత్రం ఏనాటికి అవ్వకూడదు. అయితే చాలా కష్టం, అది చాలా కష్టం బయట. సో మన ముందు జాగ్రత్తతో మన చర్య తీసుకుంటూ గుర్తు పెట్టుకుంటూ ఏనాటికి ఆనాడు ఆ పని అవుతుందా లేదా అని మనం చెక్ చేసుకుంటూ వెళ్ళిన రోజున దీన్ని మనం జయించవచ్చు. దీనికి తోడు ఇంకొకటి భా అనేది ఉంది. యాక్చువల్గా నేను ప్రాచుర్యంలోకి తెచ్చినది భాలకి దూరంగా ఉండాలి అని. ఓకే, అంటే మ్యామ్ బ అంటే బద్ధకం, భా అంటే భయం. ఈ రెండూ కూడా, ఈ రెండిటికి దూరంగా ఉంటేనే మనం అనుకున్నది సాధించగలుగుతాం. అయితే మీరు ఇలాగే నాకు ఒక చిన్న లీడ్ ఇచ్చేసారు మన నెక్స్ట్ ఎపిసోడ్కి. సో ఇంకొక ఎపిసోడ్లో అయితే ఖచ్చితంగా మనం రెండో భా గురించి అయితే మాట్లాడుకోవాలి. తప్పకుండా చాలా చక్కగా చెప్పారు మ్యామ్. సో విన్నారు కదండి. సో బద్ధకం అనేది మన మైండ్లోనే ఉంటుంది అండ్ దాన్ని ఈజీగా మనం పోగొట్టుకోవడానికి చిన్న చిన్న చిట్కాలు అయితే మేడం చెప్పేశారు. దాన్ని అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. నాకు తెలుసు అందరికీ వెంటనే ఫాలో అయ్యి వెంటనే రిజల్ట్స్ రావాలంటే కష్టం, కానీ కన్సిస్టెంట్గా ట్రై చేస్తూ ఉంటే అని మన వాళ్ళ సపోర్ట్తో అయితే ఖచ్చితంగా ఈ బద్ధకం నుంచి బయటికి రావచ్చు. సో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ భయం గురించి కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకోబోతున్నాము. వెయిట్ చేస్తూ ఉండండి. దిస్ ఇస్ మీ అపూర్వ సైనింగ్ ఆఫ్.